క్లాత్‌తో ఫ్లవర్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తానండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. 6 ఇంచుల పొడవు నుంచి 6 ఇంచుల వెడల్పు, 6 ఇంచుల పొడవు తీసుకోవాలండి ఈ క్లాత్‌ని. దీన్ని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసి మనం అంబ్రెల్లా కటింగ్ కోసం ఎలా ఫోల్డ్ చేస్తాం అలా ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ అవుతది కదా! మిడిల్‌కి ఫోల్డ్ చేసినప్పుడు చుట్టూ ఉన్నది అలా 3 ఇంచులకి మధ్యలోకి మార్క్ చేసుకుంటూ కట్ చేస్తే ఇలా రౌండ్ షేప్ అనేది వస్తది. అది 6 ఇంచులది, ఇది 5 ఇంచులది, ఈ చిన్నది 4 ఇంచులదన్నమాట. అంటే ఫ్లవర్ మధ్యలో పెట్టే ఫ్లవర్స్ కొంచెం కొంచెం తగ్గాలనేసి నేను అలా పెట్టాను. ఇప్పుడు ఇది 5 ఇంచులన్నమాట. వైట్ ఫ్లవర్ పైన ఈ బ్లూ కలర్ ఫ్లవర్ అనేది వస్తది. మీరు స్టార్టింగ్‌లో చూసే ఉంటారు కదా! అలా. ఇప్పుడు 6 ఇంచులది కట్ చేసేసాను కదా! ఇది 5 ఇంచులదండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని సేమ్ చివర్లో ఎంత కొలత అయితే వస్తదో మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకున్నాక ఆ కొలతతో సహా అంబ్రెల్లా కటింగ్ ఇస్తాం కదా మనం, యాజ్ ఇట్ ఈజ్ అలానే కటింగ్ అనేది చేయాలన్నమాట. మార్క్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. అప్పుడు అన్నీ కూడా సమానంగా వస్తాయి. వీటికి ఇప్పుడు బ్లూ కలర్వి, ఈ కలర్వి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చివర్లో ఎంత వస్తుందో అంత మార్క్ చేసేసుకోవాలన్నమాట అంబ్రెల్లా కట్లా రావడానికి. ఇది స్పేస్ సిల్క్ వల్ల చాలా ఇబ్బంది పెట్టేసిందండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఫోల్డ్ అవ్వదు, జారిపోతూ ఉంటుందన్నమాట. దాంతో ఇలా పిన్ పెట్టి చేశాను. రౌండ్ అయితే బాగానే వచ్చింది, కానీ కొంచెం ఇబ్బంది పెట్టింది. అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మడత పెట్టడం, మార్క్ చేయడం అలా చేయడం జరిగింది. కటింగ్ అయితే బాగా వచ్చినాయండి. లాస్ట్కి ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఏంటంటే మనం మడత పెట్టడం మళ్ళీ అవి వాటి ప్లేస్లో ఉండేవి కాదన్నమాట, అలా వచ్చేసేవి. టోటల్గా ఇవైతే ఇలా కట్ చేసేసాను. ఇది కొంచెం చిన్న పీస్ వల్ల ఏమైందంటే కింద పెట్టి కట్ చేస్తుంటే ఫోల్డ్ చేస్తుంటే ఉండేది కాదు అసలు. దాంతో ఇంక పైకి పట్టుకొని ఫోల్డ్ చేసి పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేసి కటింగ్ అనేది మార్క్ అనేది చేసుకొని అప్పుడు కట్ చేశాను. దానివల్ల కొంచెం నాకు ఈజీగా అనిపించింది అన్నమాట. ఇది చిన్న ఫ్లవర్ వలన, చిన్న ఫ్లవర్కి చేయడానికి తీసిన క్లాత్ వల్ల కొంచెం క్లాత్ తక్కువ, దాంతో అలా వచ్చింది. ఇది చూసారు కదా ఇప్పుడు వైట్ది అలానే బ్లూవి. ఇది ఫస్ట్ తీసుకునే పెద్ద ఫ్లవర్ అనమాట. దీన్ని ఏం చేయాలంటే స్టార్టింగ్ మనం ఒక 1 సెంటీమీటర్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అదే కుట్టాలి. సూదితో కుట్టాలండి దీన్ని. ఎందుకంటే దీన్ని మిషన్తో కూడా కుట్టచ్చు. మిషన్ కన్నా సూదితో కుట్టడం వల్లే బాగా వస్తుంది ఫ్లవర్ అనేది. ఎందుకంటే మనం దారం ఎక్కించిన తర్వాత దారానికి వెనకాల ముడి పెడతాం కదా, ఆ ముడి వల్ల మనం పట్టుకుని చుట్టూ కుట్టుతాం కదా, కుట్టిన తర్వాత దీన్ని ఇలా లాగుతాం అన్నమాట. లాగి పెట్టినట్లు గట్టిగా లాగుతాం. దీన్ని అంతటినీ దగ్గరికి తీసుకొస్తాం ఇది ఫ్లవర్లా రావడం కోసం. అటువంటప్పుడు ఆ ముడి వలన ఇది బాగా నీట్గా వస్తుంది. అదే మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మనం జస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొంచెం రఫ్ లాగచ్చు, కానీ దీనికి అంత లాగకూడదన్నమాట. క్లాత్ అక్కడే కూడా ఉండిపోకూడదు కదా మనం రఫ్ లాగిన దగ్గర. అందువలన స్టిచ్చింగ్ అది కూడా చేస్తాను, చూపిస్తాను. కుడితే మిషన్ మీద ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. బాగానే వస్తుంది, కానీ ఇదైతే బాగా నీట్గా వస్తుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది అని అనుకోవడం, కానీ ఇలా చేయడం వల్ల బాగా వస్తుంది అనేసి అలా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా లోపలికి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా చుట్టూ కూడా కుట్టేయాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇదిగో ఇదేంటి నేను ఇందాక చెప్పాను కదా, ఇలా లాగడం వలన దగ్గరగా వస్తుంది కదా, ఇది మిడిల్లోకి వెళ్ళి ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈ కుచ్చు అంతా మధ్యలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళాక ఇది ఫ్లవర్లోకి వచ్చి బాగా వస్తుంది నీట్గాని. దీన్ని అంతా అయిపోయాక దగ్గరికి తీసుకొని మనం దారంతో ముడి వేసేయచ్చు. సూదితో గుచ్చి దగ్గరికి లాగి ముడి వేయచ్చు. అదే మిషన్ దాని మీద అయితే అలా కుదరదు. అందువలన ఇలా చేతితో చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్పాను. టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ బాగా కూడా వస్తుంది. మొత్తం అంతా ఇలా లాగేసి దగ్గరికి దీన్ని ఫ్లవర్ లాగా రౌండ్గా క్లాత్ అంతటిని లోపలికి దీన్ని లోపలికి పెట్టి మనకి చుట్టూ క్లాత్ని రౌండ్గా తీసుకురావటం వల్ల ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మనకి. దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసి అదే సూదితో కుట్టి అక్కడ ఒక ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. ముడి వేసేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మళ్ళీ మనం బ్లూ కలర్ క్లాత్ పెట్టాలి కదా ఫ్లవరు. ఆ ఫ్లవర్ ఎలా పెడతామో చూడండి.
దీన్ని కూడా సేమ్ మనం చుట్టూ 1 సెంటీమీటర్ లోపలికి పెట్టేసి ముడి వేసుకుని దారానికి కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్ని ఆ ఫ్లవర్ పైన పెడతాం. అప్పుడు వైట్ కలర్ దానిపైన ఈ బ్లూ కలర్ పెడితే లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. దీన్ని మొత్తం ఇలాగే మడిచేసి కుట్టాను, కానీ చాలా ఇబ్బంది పెట్టేసింది సిల్క్ క్లాత్ వలన. జారిపోతూ ఉందన్నమాట. ఎంత మడిచినా సరే, లోపలికి పెడుతున్నా సరే 1 సెంటీమీటరే కదా దీనికి పెడుతుంటే అసలు చాలా ఇబ్బంది పెట్టేసేది. అది అలా అయిందా అని అనుకుంటే మధ్యలో దారం కూడా ముళ్ళు పడిపోయేదన్నమాట. క్లాత్ వలన ఏమో తెలీదు, ముడి పడిపోతూ ఉండేది. ఇదంతా కామనేలేండి, ఎలా అయినా ఏదైనా ఇలా సూత్తో చేసేటప్పుడు ముడి పడుతూ ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా కుట్టేశాను కదా, దీన్ని దగ్గరగా లాగేసాను. అంటే నాకు అది ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం నా దగ్గరికి తీసేసుకున్నాను, కెమెరా దగ్గరికి పెట్టకుండా. ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయింది చూడండి. దీన్ని లోపలికి కూడా ముడి వేసేయాలి. ముడి వేసేసిన తర్వాత అలా దీనిపైన పెట్టాలన్నమాట. బాగుంది కదా ఇలా చేయడం వల్ల. ఇప్పుడు దీని లోపల నుంచి మనం బీడ్స్ పూసలు వేస్తున్నానండి, నీట్గా ఉండడం కోసం, బాగుంటాయి అన్నమాట, లుక్ బాగోవడం కోసం. దీనికి పూసలు అనేవి తీసుకున్నాను నేను. మన ఇష్టం, ఇన్ని అన్ని అని ఏం లేదు, కనిపించేటంత వరకు బాగా ఉండడం కోసం అనమాట. సిల్వర్వి వేశాను. కింద క్లాత్ వైట్ కదా, వైట్ తర్వాత దీన్ని బ్లూ తీసుకున్నాం కదా, దీనికి ఇలా సిల్వర్ది అనేది వేస్తే ఏంటంటే నేను నెక్కి కూడా సిల్వర్దే పైపింగ్ వేశాను, అందుకనేసి సిల్వర్ మ్యాచింగ్గా ఉంటుంది కదా. ఇవి షోల్డర్ మీద వస్తాయన్నమాట ఈ ఫ్లవర్స్. డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది కూడా పెడతాను, చూద్దరు. కానీ జస్ట్ నేను ఈ ఫ్లవర్ మేకింగ్ అని చెప్పాను కాబట్టి ఫ్లవర్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఇలా పూసలు అనేవి మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. కంప్లీట్గా దీని చుట్టూ కుట్టేసుకొని నీట్గా కుట్టుకోవాలండి. ఇదిగో చెప్పానుగా, దారం చాలా ఇబ్బంది పెట్టేసింది, ముడి పడిపోయేది. దాన్ని మళ్ళీ ముడి తీసి వేసి ఇలా చేస్తూ ఉన్నానన్నమాట కుట్టేటప్పుడు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, తప్పదు. వర్క్ బాగా రావాలంటే చేయాల్సిందే ఇలాంటివన్నీని. ఫ్లవర్స్ అయితే అంతా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా బాగానే వచ్చేయండి. ఒక దాని తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఒక పోస్ ఎక్కించి ఆ పోస్ నుంచి క్లాత్లో నుంచి పైకి తీసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక పోస్లో కూడా పెడుతున్నానండి. ఎందుకంటే ఈ పోస్లో ఊడిపోకూడదు కదా, ఊడిపోకుండా బాగా ఉండడం కోసం అన్నమాట. 2-3 సార్లు దారాన్ని మళ్ళీ పోస్లో నుంచే లాగుతున్నాను అన్నమాట. ఇలా వేయటం వల్ల పోస్లు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అందుకనేసి అలా చేస్తున్నాను. మళ్ళీ దారం చిక్కుపడిందండి, దాన్ని అందుకనే ఇలా తీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలానే అవుతూ ఉంది. మనం ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఇలానే దారం ఇబ్బంది పెడుతుంటుంది, అస్తమాను కాదు, ఎప్పుడైనా. నాకు ఈరోజు దొరికిందన్నమాట వీటికి, నా పైన రివెంజ్ తీర్చుకుంటున్నాయి ఇవి. ఏంటో చేస్తూ ఉండే కొద్దీ ఏదో ఒక ఆటంకం వస్తుంది కదా, అలాంటిదే ఇది. మొత్తానికైతే చేశానండి ఇలాగా. ఇంకొకటి వేసేస్తే మిడిల్లో కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఇందులో నుంచి లాగేసి దీన్ని ఇప్పుడు ఇలా పెట్టాం కదా, దీన్ని వైట్ దాని లోపలికి పెట్టాలి. మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి కరెక్ట్గా మిడిల్లోనికి, వైట్ దాన్ని మిడిల్లోనికి వేసుకోవాలండి. దీన్ని ఫ్లవర్ అనేది బాగా రావడం కోసం దీని నుంచి మనం 1-2-3 సార్లు కుట్టు అనేది జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదే కాదండి,